రాజ్యాంగ దినోత్సవం ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవంను తిరుపతి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా కన్వీనర్ నీరుగట్టి నాగేష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనగారిన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని నవంబర్ 26, 2014లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారని రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకట చలపతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో నిరూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి ఒక్కరూ ఆమ్ ఆద్మీ పార్టీలో జాయిన్ అయ్యి నూతన భారతదేశాన్ని మనం నిర్మించుకోవాలి. అలానే మన రాజ్యాంగాన్ని కూడా మనం కాపాడుకోవాలి. జరిగింది. అదేవిధంగా ఈరోజు నవంబర్ 26వ తేదీ శుభదినమున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన రోజు 1950 సంవత్సరము నవంబర్ 26వ తేదీన మనకి భారత రాజ్యాంగాన్ని ప్రజలందరికీ కూడా పరిచయం చేయడం జరిగింది. ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఆ రోజు నుండి కష్టాలు పడకూడదన్న ఒక సదుద్దేశంతో డాక్టర్ అంబేద్కర్ పడిన కష్టాలని మన ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలందరూ జనాలంతా కూడా ఎలాంటి కష్టాలు పడకుండా